మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. భార్యలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వెళ్ళడం చాలా పెద్ద తప్పు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. భర్త ఉండగా భార్య అలా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది నీచాతి నీచమైన విషయం అని కొన్ని వందల వీడియోలు మనం చేస్తున్నాం. బట్ ఏ రోజు ఎందుకు అలా లైన్ క్రాస్ అయ్యి తన పరిధిని దాటి తను వెళ్ళిపోయిందన్న దానికి కారణాలు ఏ రోజు మాట్లాడలేదు. ఏ వాటి వల్ల అటువంటి పనులకు పూనుకునే అవకాశం ఉంటుంది అంటారు? అంటే అనాలిసిస్ కోసం అడుగుతున్నాను రచిత గారు. ఇది సామాన్యమైన విషయం అయితే కాదు. ఒక మాతృమూర్తి అంటే ఒక ఆడమ్మాయి ఆ స్టెప్ తీసుకోవడానికి కొన్ని సైకాలజీ ప్రకారం అయ్యనండి, నేచర్ ప్రకారం అయ్యనండి. నేను చెప్పే ఈ 2-3 దాంట్లో రేషియో తీసుకున్నా కూడా మీకు అరౌండ్ 30-40-60లో హోల్ ప్యాటర్న్ అంతా కవర్ అవ్వడం జరుగుతుంది. ఒక 5% ఊరికే అలా వాళ్ళ ఇంటెన్షన్స్ బ్యాడ్ అయ్యి ఉండి జస్ట్ దే వాంట్ అనదర్ ఫ్లింగ్ టైప్లో ఉండే వాళ్ళు తప్పించి ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అసలు అలాంటి రిలేషన్ పెట్టుకునే ముందు ఆ నరక యాతన ఏదైతే పడతారో అది ఏ ఆడది కాదు, ఏ మగోడు కాదు. నాకు తెలిసి కొన్నిసార్లు భగవంతుడు కూడా అర్థం చేసుకోలేని. ఎందుకంటే మనం ధర్మం అనే దాని మీద నడుస్తూ ఉంటాం. మరి ధర్మానికి మనస్సుకి బోలెడంత కాంట్రడిక్టరీ. ధర్మం వేరు, మనిషికి ఉండే ఫీలింగ్స్ వేరు. ప్రతి ఆడది ఒక అదుపు తప్పి వెళ్తోంది అనే ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తన జీవితంలో ఎక్కడో ఒక మగాడి చేతిలో మోసపోయి ఉండొచ్చు. ఆ మోసపోయి ఉన్న దాన్ని ఆ రివెంజ్ రూపంలో తీర్చుకోవడానికి ఇలాంటి ఒక అవగాహన స్టెప్ వేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మేజర్ ఎక్కడ పోతుంది? మేజర్ ఇది ఒక 20% తీసుకుంటే మేజర్ ఒక 50%ని మనం కవర్ చేస్తే కనుక అండర్ అంటే వీళ్ళను పెళ్ళైనప్పుడు ఉండే ఆ స్పార్క్, ఆ ఇగ్నైట్ ఏదైతే ఉంటుందో భార్యాభర్తల మధ్యలో అది కాస్త సమసిపోవడం జరుగుతుంది. స్లోగా అంటే అసలు ఒక మనిషి అనే అయితే ఒక ఫీలింగ్ ఉండదు భర్తకి. మీరు ఎంతమందిని ఒకసారి భర్తలు చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఒకసారి మీరు ఒక రోజులో మీ వైఫ్ని ఒక ప్రేమ లుక్ కానీ, ఆప్యాయత లుక్ కానీ, లేకపోతే ఆమెలో ఒక ఫీలింగ్ కల్పించే లుక్ కానీ, టచ్ కానీ నువ్వు చేస్తున్నావు అని ఒక్కసారి నెమరు వేసుకుంటే గనక నాకు తెలిసి మరో ఒక 1 వీక్ 10 డేస్లో మీరు ఇది అవగాహనతో మీ లైఫ్ లీడ్ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా మార్పులు కనిపించడం జరుగుతుంది. అయితే కొంతమంది మనం ఈ టాపిక్స్ మాట్లాడుతున్నట్టు మీరు ఇలా ఉన్నారు వాళ్ళకి ఇలా అని ఎగ్జాంపుల్స్ చెప్తే లేనిపోని అనుమానాలు కల్పించి కాపురాలు కూలిస్తారా అని కూడా ఒక 100 కమెంట్స్ కరెక్ట్ అని పెడితే ఒకరిద్దరు పెట్టడం జరుగుతుంది. ఇట్స్ ఎ ఫూలిష్ థింగ్. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ మనము ఈ వీడియోలు చేయనంత మాత్రాన పరిశుద్ధంగా ఉండి దీంట్లో నుంచి నేర్చుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇవి బాగుపడడానికి, భర్తకి ఒకవేళ అలా అనుమానం వస్తే ఫైండ్ అవుట్ చేయడానికి, ఎందుకు ఈ అమ్మాయి ఇలా పోతుంది, అరే నాలో లోపం ఉందే అని తెలుసుకోవడానికి ఏమన్నా హెల్ప్ అవుతుందేమో అని తప్పించి మనం చేసే ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో ఈ సెకండ్ కేటగిరీ ఏంటంటే ఉషా, ఎన్ని రోజులు అయ్యి ఉంటుంది నువ్వు నీ వైఫ్తో ఒక రొమాంటిక్గా ఒక సరసంగా మాట్లాడింది? 3-4 ఏళ్ళు కానీ 2 సంవత్సరాలు లేకపోతే ఒక పిల్ల బాబు పుట్టంగానే తనలో ఒక ఫిగర్ పోయిందనో, లావ్ అయిందనో, స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయనో, లేకపోతే షాబీగా ఉంటారు పనిలో పడి కదా, వాళ్ళను కమెంట్ చేసే బదులు నువ్వు ఎన్నిసార్లు ఆమె అందంగా తయారు కావడానికి కోసం కానీ నీతోటే అంటి పట్టుకొని ఆవిడ నిన్నే ఒక హీరోలాగా, నిన్నే ఒక రాముళ్లాగా, నిన్నే ఆరాధించాలి అంటే మరి నువ్వు దేవుళ్లాగా ఉండాలి కదా. అది కాకుండా నువ్వు నీ ఒక పరుగు పందెంలో, బతుకు అనే పరుగు పందెంలో ఖచ్చితంగా నువ్వు ఫ్యామిలీ కోసమే చేస్తున్నావు అనుకుందాం. అబ్బా, మరి ఆ ఫ్యామిలీలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంటే మిస్ చేస్తున్నావే. నీ భార్య నీతో పాటు వర్క్కి రాకపోయినా, నీతో పాటు ఆ సమస్యలో లేకపోయినా, నీతో పాటు ఫీలింగ్స్లో మాత్రం తనని తీసుకెళ్తూ ట్రావెల్ చేయగలగాలి. నువ్వు ఒకసారి గమనించు, ఎక్కడైనా మనం వెళ్తే ఎవరో అన్నోన్ పర్సన్ ఇలా చూడగానే కనెక్ట్ అయిపోయి కళ్ళతో బోల్డ్ చెప్పేస్తారు, అవునా? గర్ల్స్, టీనేజ్ గర్ల్స్ని పక్కన పెడితే పెద్దవాళ్ళు కూడా. వై నాట్ విత్ యువర్ వైఫ్? నువ్వు కృష్ణుణ్ణి తీసుకోండి, నువ్వు రాముణ్ణి తీసుకోండి, ఎన్ని అంటే ఒక యుద్ధాలే రచించబడినాయంటే ఆ రాముడు
ఒక్కసారి ఊహించండి, అసలు వెళ్ళిన పర్పస్ ఏంటి రామాయణంలో? ఆయన వెళ్ళిందేంటి? ధర్మము నిబంధించడానికి. తండ్రి పంపించినాడు, రాజ్య పట్టాభిషేకం అవాయిడ్ చేయడానికి, కైకేయికి పుల్లబెట్టింది, మందరెక్కించింది, ఇదంతా స్టోరీ. బట్ ఇంత మొత్తం త్యజించి ఆవిడ వెళ్ళినప్పుడు, వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళ సరసము చాలా వాల్మీకి రామాయణంలో కొన్ని రామాయణం ఘట్టాలలో రాశారంట. రీసెంట్గా నేను ఒకటి సుందరాకాండ ఇలా వింటున్నప్పుడు ఆ ఘట్టాలు ఒక పంతులు గారు చెప్తుంటే అసలు విపరీతమైన తన్మయత్వంతో వినాల్సి వచ్చింది. అద్భుతంగా చెప్పారు. అసలు ఆ సీతమ్మను చూసుకుంటారంట, అసలు ఆ అందాన్ని ఆయన కళ్ళతో, ఆ వర్ణన నీకు అసలు సరిపోదు. అంత ఆ ఉన్నదేంటి డ్రామాటిక్ సిచ్యుయేషన్స్. మన ప్రకారము అడవిలోకి వెళ్ళారు, బట్ స్టిల్ ఆవిడ ఏమడిగింది? లేడీని అడిగింది. బట్ ఆ కోరిక తీర్చడానికైతే ఆయన చేశాడా లేదా? సో ఇలా నీ భార్య అడిగిన చిన్న కోరికలు అంటే బంగారం, బట్టలు, ఆస్తులు, సంస్థలు నేను మాట్లాడట్లే. అది నీ అర్హతతో ఆవిడ 10,000 అడిగితే నువ్వు 2,000 కొనిచ్చు. కానీ ఆ కొనిచ్చినప్పుడు ఇచ్చి నువ్వు ఆ ప్రేమగా దగ్గర కూర్చొని ఆవిడ మనస్సుని కాసేపు కూర్చొని వినడం, ఎప్పుడైతే ఎవ్రీ డే టాక్ ఆర్ టచ్ ఆర్ ఫీలింగ్స్ ఎక్స్చేంజ్ ఉంటుందో, నాట్ ఓన్లీ సెక్స్, ఇక్కడ ఆల్వేస్ డోంట్ గో విత్ దట్. అదొక విరక్తికరమైన ప్రక్రియగా చేసేస్తున్నారు. అదొక వెగటు పుట్టడం జరుగుతుంది. భార్యకి ఎక్కడ పట్టించుకోకుండా నువ్వు ఒక ప్రాస్టిట్యూట్ లాగా రాత్రి రాగానే నీ కోరిక తీర్చడానికి జస్ట్ ఒక యంత్రం లాగా వాడుకున్నప్పుడు వచ్చే ఒక విరక్తి, వెగట, అమ్మాయికి ఇష్టం ఉన్నా ఈయనతో ఎందుకు? ఇంకెవరో ఎమోషనల్గా అటాచ్ అవుతారు. ఏంటి? ప్రేమ, ఒక భుజం ఇవ్వడము, నీ అందాన్ని అదే పనిగా పొగట్టము, ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ దే విల్ సరెండర్ ఫర్ దట్ ఫ్లర్టింగ్. ఎప్పుడైతే ఆ చిన్నగా ఫ్రెండ్షిప్ అనో ఫ్లర్టింగ్ అనో స్టార్ట్ అయింది, లేడీస్కి ప్రేమ తర్వాత దే ఎంటర్ ఇన్ టు ద సెక్స్. అప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండకుండా ఈ డ్రగ్ ఏదైతే ఉంటుందో, ఆమె ఫ్లర్టింగ్, మెచ్చుకోవడమో పొగట్టమో, దానికి పడకపోవడం జరుగుతుంది. మరి బయట డ్రగ్కి అలవాటు పడొద్దంటే భర్త ఆ మత్తులోనే పెట్టుకోవాలి కదా భార్యని. ఎంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతున్నారు, లేకపోతే జాబ్కి వద్దంటే వినట్లేదు, కావాలని వెళ్తున్నారు అని అంటే, అరే బాబా వెళ్ళొద్దు అని అనుకుంటే గనక నువ్వు వాళ్ళని అంత ప్రేమగా ఉన్న దాంట్లో, నువ్వు సంపాదించిన దాంట్లో ఆవిడని ఒక క్వీన్ లాగా చూసుకో. ఏ రాజ్యానికైనా రాణియే. అంటే చిన్న సామంతం ఉంటాయి, సామంతులు అంటారు, వాళ్ళ వైఫ్ కూడా షీ ఫీల్స్ లైక్ ఎ క్వీన్. పెద్ద రాజులే కాదు. సో అలా ఏ ఇంటికి ఆ భర్త ఎప్పుడైతే రాణిలాగా చూసుకుంటాడో భర్త ఆటోమేటిక్గా రాజైపోతాడు. ఒక టింజ్ మర్చిపోయి పరిగెత్తుడు ఎక్కువగా ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసేసిన దాంట్లో క్వాలిటీ టైం నేను అనేది, ఆ ఫ్రెండ్స్తో కూర్చుని తాగడానికి, తందనాలాడడానికి, వాళ్ళ మీద కలవడానికి నువ్వు ఆత్రంగా పోయే దాంట్లో 25% అటెన్షన్ నీ భార్యకి గనక నువ్వు కలిగించినట్టయితే ఇలాంటి అనర్థాలు అయితే జరగవు. ఏ భార్యకి మనసు చంపుకుని, కల్చర్ చంపుకుని, బాధ్యతను చంపుకుని ఆ స్టేజ్లోకి వెళ్తున్నారంటే ఉషా, ఇట్స్ ఎ రియల్లీ లైక్ ఎ సూసైడ్. స్టిల్ దే ఆర్ డూయింగ్. చచ్చి కూడా. ఎందుకు అంటే వాళ్లకు ఏదైతే ఒక అటెన్షన్ అన్రికగ్నైజ్డ్, అంటే వీళ్ళ డెసిషన్కి వాల్యూ ఉండదు, వీళ్ళు ఒక మనిషిలాగా ట్రీట్ చేయరు, వీళ్ళ అందాన్ని ఏం పట్టించుకో, అంటే లైక్ ఏది నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్కి నేను చెప్పిన ఇందాక ఒక వర్గం ఒక 10% ఫిజికల్ నీడ్స్ కోసం వెళ్తారు అనుకుంటాను ఉషా. నా ఒక ఐడియా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో సైకాలజీలో ఎంతమంది మనం కేసెస్ డీల్ చేసినా తక్కువ అలా పోయేవాళ్ళు ఆ లేడీస్లో వెరీ ఇట్లా ఫైన్ ఫింగర్స్లో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యాజ్ యూ సెడ్, ఆప్యాయతకు వాళ్ళ ఒక ఏదైతే మనోవేదన ఏదైతే ఉంటుందో బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్,
ఇంట్లో ఉండి కంటిన్యూస్గా ఏదైనా పక్కనోళ్ళది కానీ అత్తగారోళ్ళది కానీ డబ్బు విషయం కానీ పిల్లల విషయం కానీ జరిగే ఒక ఫైట్లో టూ మెనీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ అన్నీ స్ట్రెస్ హార్మోన్స్. ఈ స్ట్రెస్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చెయ్యాలి అని అంటే లవ్ హార్మోన్ రిలీజ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా వాళ్ళకి. అంటే ఆ బ్యాలెన్స్ చెయ్యాలి. ఇప్పుడు ఖచ్చితంగా నీకు ఏదైనా ఒక పాము కుట్టింది, నువ్వేం చేయాలా? విషం తీసేయాలా వద్దా? సో ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో తనని ఖచ్చితంగా నువ్వు ఆ రూపుమాపాలి అంటే నువ్వు డోపమైన్ అంటే ఫుల్ ఒక నషాల్లాగా ఆమెను నీ ఆధీనంలోకి తీసుకోవాలా. చూపులతో కానీ, నీ టచ్తో కానీ, నీ ప్రేమతో కానీ, నీ బంధంతో కానీ, నీ ఒక చిన్న సరసంతో కానీ ఉండాలబ్బా. నాకు 10 ఏళ్ళైంది 15 ఏళ్ళైంది ఇంకేముంటుంది అంటే మరి ఆమె అట్లాగే నైటీ వేసుకొని జుట్టి రవేసుకొని పిచ్చిదానిలా తిరుగుతుంటుంది. ఆ పిచ్చిదానిలా తిరగంగానే నీకేమనిపిస్తుంది? బయట ఎవరైనా కాస్త సొగసుగా కనిపించంగానే ఏమనిపిస్తుంది? అబ్బా నా భార్య ఇలా ఉంటుంది. అసలు నువ్వు అర్హత ఉందా నీకు? నువ్వు కూడా బయటకు అప్పుడు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నీకు పడడానికి నువ్వు కూడా అప్పుడు టిక్కు టాక్ వేసుకొని పోయినావు. నువ్వు ఇంట్లో ఇలా పిచ్చోళ్ళలాగా లేవు, లుంగి కట్టుకొని ఏదో చేసుకుని. సో కాబట్టికి స్టాప్ బ్లేమ్ గేమ్. పూర్తిగా బరితెగించారు ఆడోళ్ళు, బరితెగించారు అని ఈ లేడీస్ కూడా మాట్లాడడం జరుగుతుంది. అరే బాబా బరితెగించారబ్బా, బరితెగించడానికి సోర్స్ ఎవరిస్తున్నారు? నేను లేడీస్ నేను వెనకేసుకొస్తలేను. ఖచ్చితంగా ఇట్స్ రాంగ్, నో డౌట్. ఎనీ కల్చర్లా ఏదైనా రాంగే. నువ్వు నిజాయితీగా ఉంటున్నావా నీ భార్యతో? నీ ధర్మం, నీ భర్త ధర్మం నిర్వర్తిస్తున్నావా? భర్త ధర్మంలో నువ్వు ఎలాగైతే భర్త భార్యని శైనేశ్వరంబ అన్నావో మరి నీకు కూడా శైనేశు మన్మద అనేది ఒకటి పెట్టాలి కదా. నువ్వు ఆ ఫీలింగ్స్ ప్రకృతి అబ్బా. స్త్రీకి ఆల్వేస్, ఈవెన్ ముసలి ఆమెను మీరు ఒక వండర్ఫుల్ కొన్ని వీడియోస్ చూస్తుంటాం. ముసలిగా ఉండి అలా పూలు పెట్టుకుంటూ వాళ్ళ ఆయన వంక చూస్తుంది. ఆయన ఇలా అనగానే అప్పుడు కూడా ఆ సిగ్గు పెళ్లి పీటల మీద కూర్చున్నట్టు సిగ్గుపడుతుందా లేదా చూడండి మీరు. భర్త వచ్చి ఆ ముసలాయన ఆ పెద్ద తాత వచ్చి అమ్మని ఇలా పట్టుకుని ఏమన్నా అన్నాడు అనుకోండి, ఏమోయ్ బాగా తయారయ్యామని. కావాలంటే ఇది ఖచ్చితంగా ఎక్కడైనా మీరు ఒక టెస్ట్ పెట్టుకొని చూడండి. దట్ షీ విల్ లైక్ బ్లష్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడే పెళ్ళైన అమ్మాయిలాగా. అది నీ భార్యను ఎందుకు తెప్పించట్లా? నువ్వు అటు ఇటు వెళ్తున్నప్పుడు అలా సరదాగా ఒక చిన్న అలా సైడ్ చూపులు చూసి ఏంటి ఇలా అనడమో, లేకపోతే అలా వెళ్ళి మనకి ఇలా అరే మూవీస్లోనే చూసి నేర్చుకోండి అబ్బా. మాకు అంత రొమాన్స్ రాదు అంటే మరి అలాగా రొమాన్స్ రాకపోతే నీ భార్యకి అవసరం కదా. నీకే రాదు అంటే నీకు నాకు సంపాదన రాదు అనుకోలే, నీ భార్యకి వంట రాదు, ఒకప్పుడు ఏమి రాదు, అన్నీ నేర్చుకోండి. ఎందుకు పక్కదారి అందరు ఆడవాళ్ళు ఈ పక్కదారే పట్టరు. ఇప్పుడు మనం అనుకున్న మైనస్ పాయింట్ల వల్ల అందరూ పక్కదారి పట్టరు. పట్టిన వాళ్లకు ఉంటే ఇలా ఉంటుంది, పడతారేమో ఇలా ఉంటుంది. లేదు మనోవేదనతో డిప్రెషన్లోకి పోతున్నారు, వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయట్లేదు, ఒక పేలముఖం వేసుకొని ఎప్పుడు చూసినా ఏదో ఒక రోగం అంటే ఒక డిసీజ్డ్గా వచ్చినట్టుగా ఉంటున్నారు. చాలామంది హౌస్ వైఫ్స్ని చూస్తే మీరు ఇంట్లో ఉన్నప్పుడు చూస్తేనైతే మీరు షాక్ అవుతారు, వాళ్ళేనా నెక్స్ట్ డే బయటకు వచ్చింది అని. బికాజ్ అంతా ఇట్లా షాబీగా డల్గా ఒక టీవీ ముందు పిచ్చి సీరియల్స్ చూసుకుంటూ. సో ఆ చేంజ్ కుటుంబం కోసం కష్టపడుతున్నప్పుడు కుటుంబంలో ఉన్న మనుషుల కోసం పడండి. మనుషులతో కుటుంబం తయారవుతుంది. డబ్బుతోటి, ఇల్లు కట్టడంతో, ఒక కారు తోటి, 2 పిల్లల్ని కనడంతో, ఓ పెళ్ళాం ఉండాలి కదా అని ఉండడంతో కుటుంబం ఆదర్శ కుటుంబం అవ్వదు, జీవితం అవ్వదు, జైలు అవుతుంది. అది భార్యకైనా భర్తకైనా. సో భర్త అలాంటి రొమాంటిక్ ఉన్నప్పుడు ఒకవేళ భార్య ఇలా ఉంటే అది వాళ్ళకి కూడా కష్టం. కాబట్టి దాని గురించి కూడా వి విల్ డిస్కస్. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. మనం ఎప్పుడు ఈ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఎవరినో మనము నెగటివ్గా తీసుకోకండి అబ్బా. దిస్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ అ లిటిల్ లూప్ హోల్స్. ఈ వీడియో చూసి అనుమానాలు ఎందుకు వస్తాయి? పిచ్చిగానే అదే చెప్పాను నేను, పిచ్చి వేషాలు వేయకుండా అనుమానం ఉన్నా కూడా మీ అనుమానానికి ఎవరైనా కావాలంటే కౌన్సిలర్స్ దగ్గరికి పోయి మాట్లాడుకోండి. మీ భార్య బిహేవియర్ని తప్పు పట్టే ముందు అసలు ఆ తప్పుదోవ ఎందుకు పడుతుంది పిల్ల అనే రూట్ కాజ్ నువ్వై ఉంటే మార్చుకోమని. ఒకవేళ భార్య అటు వెళ్తుంటే కనుక అది కాదరా తల్లి, ఒకవేళ నువ్వు వెళ్ళినా కూడా దానికి ఒక 0 ఎండ్ ఉంటుంది. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, నువ్వు చేసే అడుగు తప్పు, అది మంచోడైనా చెడ్డోడైనా అటువైపు ఉన్నవాడు ఏదైనా నువ్వు వెళ్ళి ఖచ్చితంగా బొందలో పడాల్సిందే. జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి అలాంటి వెళ్ళకండి.
ఆ అమ్మాయిలు అలాంటి డిసిషన్ తీసుకునే ముందు మీ ప్రవర్తన తీసుకుంటున్నారు అని మీకు అనిపిస్తే కనుక ఒక్కసారి మీరు భర్త ఖచ్చితంగా ఒక అన్న రోలు, ఒక తండ్రి రోలు, ఒక భర్త రోలు ఇలా తీసుకోవాల్సిందే. ఈ టైంలో భర్తలాగా ఉండకండి, ఒక తండ్రి రోల్ ఫాలో అయ్యి ఖచ్చితంగా వాళ్ళను మీరు అక్కున చేర్చుకొని, ఏమైందిరా తల్లి, నా వల్ల ఏమైనా మిస్టేక్ అయింది, ఏదైనా కష్టాలు పడుతున్నావా అని ఒక్కరోజు చూడండి. వారం రోజుల్లో నీ కౌగిట్లో అట్లాగే పడి ఇలా ల్యాప్ మీద పడుకొని బోల్డ్ అని కబుర్లు చెప్పి నీకే సొంతం అనే కాన్ఫిడెన్స్ నీకు కల్పిస్తే అప్పుడు ఆనందమైన జీవితం వస్తుంది కదా. బ్లేమ్ గేమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఇద్దరు భార్య భర్తలు అవుతూ ఉంటుంటారు. లైఫ్లో అన్నీ అవసరం, కొన్నిసార్లు పట్టించుకోకపోవడం వల్ల జరిగే మిస్టేక్స్ చాలా ఉంటుంటాయి. అవేర్నెస్ కోసమే ఈ వీడియో. సో పర్సనల్గా ఎవరైనా సరే రిలేషన్కి సంబంధించి కావచ్చు, పేరెంటింగ్ యాంగిల్ నుంచి కావచ్చు, మన ఈ మధ్య చాలామంది కేసెస్ మనం చూస్తున్నాం, మీరు డీల్ చేస్తూ కూడా ఉన్నారు. ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు పర్సనల్గా వచ్చి మీట్ అవుతున్నారు. అండ్ అబ్రాడ్ కాల్స్ కూడా ఈ మధ్య రావడం జరుగుతుంది, కాబట్టి ఆన్లైన్ త్రూ కూడా మీరు కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో మళ్ళీ కాల్స్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు ఎవరైనా అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే? తప్పకుండా ఉషా, బికాజ్ యాజ్ యూ సెడ్ కౌన్సిలర్స్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ దిస్ సొసైటీ. ఎవరికి చెప్పుకునే వాస్తవాలు కావు ఇవి. ఖచ్చితంగా వాళ్ళకు మనము ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది. వాళ్ళకు ఒక ఎమోషనల్ సపోర్ట్ అండ్ లైఫ్కి సరిపోయే ఎలాంటి, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బ్లేమ్ గేమ్ హస్బెండ్ మీదే అంటున్నాం. హస్బెండ్ బాగా చూడట్లేదని వైఫ్స్ కూడా ఈ డైరెక్షన్ తీసుకొని పెద్ద ప్రాబ్లమ్స్లో పడడం జరుగుతుంది. ఖచ్చితంగా దాట్స్ మోర్ ఇంపార్టెంట్. సో అది మరీ డేంజరస్. కొరివితో తలగొక్కున్నట్టు ఉంటుంది బయటికి పోతే, లేకపోతే పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది జీవితం. కాబట్టి అలాంటి చెడు థింగ్స్కి పోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా పార్ట్ 2 చేద్దాము. అండ్ దే కెన్ కాంటాక్ట్ ఇఫ్ దే ఆర్ ఎనీబడి సఫరింగ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో, సిచ్యుయేషన్స్లో భర్త కానీ భార్య కానీ ఉంటే ఎవరినెవరు నిందించుకొని ప్రాబ్లమ్స్కి గొడవలు పడి ఇంకా దారుణాలకు దిగకుండా ఖచ్చితంగా మీరు దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత కౌన్సిలింగ్ కనుక రజిత గారితో కావాలి అనుకుంటే అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఖచ్చితంగా ఆవిడ అవైలబుల్ ఉంటుంటారు. మీరు కనుక కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా రజిత మ్యామ్ టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే పార్ట్ 2 అంటే మేము పట్టించుకున్నప్పటికీ కూడా పక్కదారి పడుతున్న సందర్భాల్లో మరి ఏంటి అని మీకు కనుక అనిపిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయొచ్చు. పార్ట్ 2 వీడియో చేయబడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.